క్లారిటీ వస్తుంది. ఇంకొక డౌట్ సార్, ఏంటంటే ఇప్పుడు కనాన దేశాన్ని సార్ అని అంటాడు కదా సార్ అబ్రాహాంకి. ఇప్పుడు కనాన దేశం ఎట్లా వేస్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా భూమి లైవ్ అయిపోతుంది కదా. కనానులు రెండు ఉన్నాయి. ఇది కూడా నేను 100 సార్లు చెప్పిన విషయం. భూలోక కనాను వేరు, పరలోక కనాను వేరు. అబ్రహాం ఎదురు చూసింది పరలోక కనాను కొరకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెబుతాడు. మీరు చూడండి, బైబిల్ ఉందా మీ దగ్గర? మరి ఇంకేం, మరి భూమి మీద ఉన్నది సాదృశ్యము, పరలోకంలో ఉన్న కనాను అది నిత్యత్వంలో ఉన్నది నిజమైన కనాను. దాని కొరకు ఎదురు చూశాడు, భూమి మీద కనాను కొరకు కాదు. అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు అదే విషయం ఏంటంటే ఇప్పుడు అది కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా, కానీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి అది రియల్ గా పరలోకం కోసం అబ్రహాం ఎదురుపెట్టాడు అనే విషయం ఖచ్చితంగా తెలుసు. అయ్య బాబోయ్, కొత్త నిబంధనలు ఉన్న వాళ్ళకే తెలుసు. మీరు ఎలాగ అనుకున్నారు? అదే కదా మరి హెబ్రీ 11వ అధ్యాయం 10లో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. అందుకే దేవుడిచ్చిన కనాన్లోకి వచ్చి కూడా ఇల్లు కట్టుకోకుండా గుడారంలో ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. లేదు లేదు, చాలా తప్పు, చాలా తప్పు. మీరు చాలా తప్పు. ఈ పాత నిబంధన భక్తులకు కొత్త నిబంధన దేవుడైన యేసు ప్రభువే తెలుసు. ఏమండి, యేసు ప్రభు తెలుసు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అబ్రహాముకు మనం నమ్మిన యేసయ్య మనకంటే బాగా ఆయనకు తెలుసు. ఆ లేఖనము లేకముందే సత్యం ఉన్నది, లేఖనము లేకున్నా ప్రత్యక్షత ఉన్నది. దావీదు భక్తుడు కృపలో జీవించాడు, ధర్మశాస్త్ర కాలంలోనే కృపలో జీవించాడు ఆయన. అప్పటికింకా కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగాను, ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగాను. కానీ ధర్మశాస్త్ర కాలంలో బ్రతుకుతూనే క్రీస్తునందున్న కృపలో జీవించాడు దావీదు. మీరు కొంచెం ఫాలో కావాలా. టోటల్గా మీరు నాతో వచ్చినప్పుడు వేరే ప్రపంచంలోనికి వచ్చారు. నా పుస్తకాలన్నీ చదవండి, మీకు బైబిల్ కొత్తగా అర్థమవుతుంది, ప్రపంచమే కొత్తగా అర్థమవుతుంది. చదవండి సార్, ముందు పుస్తకాలు చదవండి.